ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన కేసులు తాను ఏ కేసుల్లో అయితే బెయిల్ మీద ఉన్నారో ఆ కేసులు కూడా తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 by 1 మూసేయించుకుంటూ వస్తూ ఉన్నారు. దీని మీద ఒకవైపు తీవ్ర విమర్శలు చెలరేగుతూ ఉన్నా కూడా అటువంటి పట్టించుకునే పరిస్థితుల్లో పాలకపక్షం లేదు. మరొకవైపు న్యాయస్థానాల మీద ప్రజల విశ్వాసం సన్నగిల్లుతుంది అనే చర్చ మరొకవైపు జరుగుతూ ఉన్నా కూడా ఎందుకో కోర్టులు కూడా దీని లోతుల వరకు వెళ్తున్నట్లు కనిపించడం లేదు అని అనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి మీద క్లోజ్ చేసిన కేసులకు సంబంధించి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ తీసుకోవడం కోసం న్యాయవాదులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా కూడా కోర్టులు వాటిని ఎందుకో బహిర్గతం చేయడం లేదట. ప్రాసిక్యూషన్ అడ్డుకుంటుందట. విచారణ సంస్థ సిఐడి కూడా అడ్డుకుంటుందట. ఈ క్రమంలో అప్పుడు చంద్రబాబు గారి మీద కేసులకు సంబంధించి కీలకంగా వ్యవహరించిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నబోలు సుధాకర్ రెడ్డి తాజాగా ఏసీబీ కోర్టులో తీవ్రంగా వాదన చేశారు. డాక్యుమెంట్ కాపీలు బయట పెట్టే విషయంలో ఎందుకు జంకుతున్నారని, ఏదో గూడు పుటాని లేకపోతే కోర్టు తీర్పు కాపీలను బయటకు రాకుండా చేయాల్సిన అవసరం ఏముందని, ప్రతి విషయాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది అని, అది న్యాయ పాలనలో భాగమని, కోర్టులోని ప్రతి డాక్యుమెంటు పబ్లిక్ డాక్యుమెంటేనని, ఇది కక్షిదారుకో లేకుంటే ప్రైవేటు ప్రభుత్వ ఆస్తి కానే కాదని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో స్పష్టం చేసిందని ఏసీబీ కోర్టు దృష్టికి తెచ్చిన పొన్నవోలు కోర్టు రికార్డులను ఏ వ్యక్తి అయినా నిబంధనలకు అనుగుణంగా తీసుకోవచ్చని, వాటిని తిరస్కరించే అధికారం ఎవరికీ లేదు అని చెప్పి వాదన వినిపించారు. ఛార్జ్ షీటు, ఎఫ్ఐఆర్లతో సహా అన్ని రికార్డులను థర్డ్ పార్టీ తీసుకోవచ్చని, ఈ విషయంలో ఏ చట్టంలోనూ నిషేధం లేదని, ఎవిడెన్స్ చట్టం ప్రకారం సహేతుక కారణం చూపి ఏ వ్యక్తి అయినా కూడా కోర్టు డాక్యుమెంట్లను తీసుకోవచ్చని కేకే వేలుస్వామి వర్సెస్ పళనిస్వామి కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, కోర్టు డాక్యుమెంట్లు కేవలం ప్రాసిక్యూషన్ నిందితులకే పరిమితం కాదని, ఫిర్యాదుదారులు, కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు, సదుద్దేశం ఉన్నవారు ఎవరైనా కూడా తీసుకోవచ్చని ఎన్ శివశంకరయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అని, కేవలం పార్ట్ 1 కేసు డైరీని మాత్రమే బహిర్గతం చేయకూడదని, మిగిలిన ఏ డాక్యుమెంట్నైనా తీసుకోవచ్చని పొన్నబోలు కోర్టుకైతే వివరించారు. కోర్టు డాక్యుమెంట్లను తీసుకునే విషయంలో జోక్యం చేసుకునే హక్కు వాదనకు ఎంతమాత్రం ఆమోదయోగ్యత లేదని, క్రిమినల్ లాలో ఎక్కడా లోకస్ స్టాండీ అంటే జోక్యం చేసుకునే హక్కు ఆ ప్రస్తావనే లేదని, అలాంటప్పుడు దేని ఆధారంగా చంద్రబాబుపై కేసుల మూసివేత డాక్యుమెంట్లను రహస్యంగా ఉంచుతున్నారు అని ప్రశ్నించారు. చట్టాన్ని పాటించబోమంటే సుప్రీంకోర్టులో పోరాటం చేయడం మినహా మేం చేయగలిగింది ఏమీ లేదని, చంద్రబాబుపై కేసుల మూసివేతకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్ కాపీలను కోరుతూ తాము దాఖలు చేసిన పిటిషన్పై తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన ఏసీబీ కోర్టును కోరారు. సో ఫైనల్గా ఏసీబీ కోర్టు న్యాయాధికారి అయితే దీనికి సంబంధించి బేస్తవారం గురువారం అంటే ఈరోజు తగిన ఉత్తర్వులు అయితే జారీ చేస్తాము అని అయితే చెప్పారు. మరి చూడాలి డాక్యుమెంట్లు జారీ చేస్తారా, ఏమేమి డాక్యుమెంట్లు జారీ చేస్తారు, ఏ కారణాలతో కేసులు మూసేస్తున్నారు, దీని మీద నెక్స్ట్ ఎవరైనా హైకోర్టుకి వెళ్తారా లేదా సుప్రీంకోర్టుకి వెళ్తారా చూడాలి. ఆ డాక్యుమెంట్స్ ఫస్ట్ బయటకు వస్తే ఏమున్నాయి, ఏ ప్రాతిపదికన క్లోజ్ చేస్తున్నారో క్లారిటీ అన్న వస్తుంది కదా.